ఆగండి. ఆగండి. ఆఫ్టర్ డెలివరీ ఫిఫ్త్ మంత్‌లో మా బావ టిఫిన్ బాక్స్ కోసం మార్నింగ్ 4:30 నుంచి 6:30 వరకి 2 అవర్స్ పనిని 1 మినిట్‌లో చూసేయండి. జర కష్టానికైతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా చిన్న వంట రూమ్‌లో తక్కువ ఉంటది. నా ఫోన్ సెట్ చేసుకోవడానికి 10 మినిట్స్ అయిపోతది. నెక్స్ట్ హాట్ వాటర్ చేసుకొని మా బావకో తప్పాలని నేను చెంబుడ పోసుకుంటా. ఇక నేను తాగే వరకే చల్లారిపోతాయి. ఇక నెక్స్ట్ ఒక సైడ్ అయితే రైస్ పెట్టుకుంటా. ఆలోపు కొన్ని వెజిటబుల్స్ అయితే కడిగేసుకుంటా. ఆ కిటికీ మాత్రం తీయకపోతే నా పని అయిపోయినట్టే. ఎందుకంటే కూట వచ్చి అందరూ లేస్తారు లేకపోతే దగ్గుతారు. ఇక మా బావ "నువ్వు కూర వండకున్నా మంచిది నేను ఎల్లిపాయ కారం వేసుకోపోతా గానీ కూట పెట్టకంటాడు." ప్రోటీన్ కోసం మెంతిపప్పు, ఫైబర్ కోసం క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్‌తోని స్టీమ్ బాయిల్ చేసి కర్రీ చేస్తా. టేస్ట్ సూపర్ ఉంటది. ఇక మధ్య మధ్యలో వీళ్ళని చెక్ చేసుకుంటుంటా. మా చిన్నోడు మెసులుకుంటూ ఉంటాడు. వానికి ఇషత్త మాత్రమే కళ్ళు తెరుస్తాడు. ఇక అత్తమ్మ చూసుకుంటది వాడిని. నెక్స్ట్ ఒక సైడ్ జావ పెట్టుకుంటా. ఇంకో సైడ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటా. ఇక నా గంజులు అటు ఇటు మారుకుంటూనే ఉంటాయి. రెండే పొయ్యిలు కాబట్టి ఇబ్బంది అయితది. ఆ కిటికాడికొచ్చి మా బావ మందలించుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ దోసకాయ కందగడ్డ టిఫిన్ కోసం కడిగేసుకుంటా. నెక్స్ట్ జావలో పెరుగు మిక్స్ చేసి మా బావకిస్తా. ఇక మా మామకు కర్రీ ఉంది కాబట్టి కొంచెం తక్కువనే వండుతున్నా. మా చిన్నోళ్ళు లేచిండు ఆడిస్తున్నారు వాళ్ళు. అన్నీగా మంచిగా బాక్సులలో పెట్టి మా బావకు బ్యాగులో పెడతా. ఇదే నా 2 గంటల కష్టము. సూత్తే గింతంత ఉన్నది గానీ చేత్తే ఘోరం ఉంటది. ఈ కష్టానికైతే ఒక లైక్ ఇయ్యుర్రి.